ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామములో మీకు అందరికీ ఈ ఉదయకాలపు శుభాలు తెలియచేస్తున్నాను. పెనియల్ దర్శనం యూట్యూబ్ ఛానల్ మీ మనస్సుని దేవుని వాక్యంతో నడిపించడానికి ఈరోజు కూడా ఒక పవిత్రమైన సందేశంతో మీ ముందుకు వచ్చాను. ఈరోజు మే 25వ తేదీ ఆదివారం, ప్రభు దినం గనుక దేవుడు మనతో మాట్లాడే విధానాన్ని మనం ఒకసారి ఆలోచన చేద్దాం. ఈరోజు దేవుని మాట యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనం. నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పియున్నాను. నీకు తోడయున్నాను, భయపడకము. నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకము. నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయవాడును నేనే. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. దేవుడు ఈ ఉదయకాలం దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. నేను నిన్ను ఉపేక్షించట్లేదు, నేను నిన్ను ఏర్పరచుకున్నాను. నీతో చెప్పాను కదా, నీకు తోడై ఉన్నాను, భయపడొద్దని. నేను నీ దేవుడినై ఉంటాను, నువ్వు ఎందుకు దిగులు పడుతున్నావు? నేను నిన్ను బలపరుస్తాను, నీకు సహాయం చేస్తాను, నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుంటానని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ వాక్యం మన జీవితం మీద దేవుని ప్రేమను, ఆయన సాన్నిధ్యాన్ని ఎంత గొప్పగా తెలియజేస్తుందో చూడండి. ప్రతిరోజు మన జీవితంలో ఎన్నో పరీక్షలు, భయాలు ఎదురవుతూనే ఉంటాయి. కానీ దేవుడు ఒక గొప్ప హామీ ఈరోజు ఇస్తున్నాడు. నీవు భయపడకము, నేను నీతో ఉన్నాను అని. మనకు తోడు లేని శక్తిని, ధైర్యాన్ని ఆయన మనకు అందిస్తాడు. మనం కృంగిపోయినప్పుడు ఆయన మనలను ఆదుకుంటాడు. మనం బలహీనులమైనప్పుడు ఆయన మనకు బలాన్ని ఇస్తాడు. ఈరోజు మీరు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా భయపడకండి, దేవుడు మీతో ఉన్నాడు. ఆయన మాట తప్పనివాడు కనుక మీతో ఉన్నాడు, మీరు ఒంటరిగా లేరు. ఈరోజు దేవుని మాట మీ హృదయంలో భద్రపరుచుకోండి. అలాగే ఈ సందేశాన్ని అనేకులకు పంపించండి. పెనియల్ దర్శనం యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఈ వాక్యాన్ని మరొకరితో పంచుకుంటే వాళ్ళు కూడా దీవించబడతారు. మీరు దేవునిలో బలంగా ఉండండి. ఈరోజు దేవుని సన్నిధికి వెళ్ళండి, దేవుని ఆరాధించండి. దేవుని వర్తమానంతో మీ జీవితంపై ఒక అద్భుతమైన ప్రభావం నిండి ఉండేలాగా చూసుకోండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి ఈరోజంతా కూడా తన దక్షిణ హస్తాన్ని మీకు తోడై నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడివైన మా తండ్రి, మీకు స్తోత్రం. మీరు మాకు తోడై ఉండి నడిపించే దేవుడుగా ఉన్నారు. మనుషులు ఎవ్వరు మమ్మల్ని విడిచిపెట్టినా మీరు విడిచిపెట్టని దేవుడుగా మీరు మాకున్నందుకు స్తోత్రాలు. నాయన, ప్రతి పరిస్థితిని అనుకూలపరిచి ఈరోజు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా జరిగించమని, అలాగే ఎవరు ఏ పరిస్థితుల్లో ఉన్నా మీ హస్తాన్ని అందించి ఆదుకొని ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ఈ సందేశం మీ మనసుకు ఆదరణనిచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అనేకులకు ఆశీర్వాదకరంగా మీరు కూడా మారండి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు ఈరోజంతా మీకు తోడై ఉండును గాక. ఆమెన్.